అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంచి ప్రభుత్వంలో తమపై వేధింపులా అని ప్రశ్నిస్తున్నారు సోషలిస్ట్ రైటర్ అరుణ గోగులమండ. ఈ రకంగా అరుణ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు వేధించడం విడ్డూరంగా ఉందని ఆమె ప్రశ్నించారు. మరి ముఖ్యంగా అరుణ గోగులమండపై ఫిర్యాదు చేశారు బోండా ఉమా అనుచరులు. అయితే హోంశాఖ మంత్రి అనితను కించపరిచానంటూ బోండా ఉమా అనుచరులు కేసు పెట్టడం కక్ష సాధింపు చర్య అని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా కేసులతో వేధించాలని ప్రయత్నం మానుకోవాలంటూ కూడా సూచనలు చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ మీద కూడా ఎన్నో పోస్టులు పెట్టినా కూడా వేధింపులు లేవని ఆమె తెలిపారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు తన పైన కేసులు నమోదు చేయడం, ఈ విధంగా అరాచకాలకు పాల్పడడం సరైనటువంటి చర్య కాదని అరుణ గోగులమండ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి అరుణ గోగులమండ తరచూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలకి సంబంధించినటువంటి విధానాలపైన కూడా ప్రశ్నిస్తూ ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. కానీ తాజాగా మాత్రం ఆమెకు సంబంధించినటువంటి వేధింపుకు సంబంధించినటువంటిది మాత్రం విడ్డూరంగా ఉందంటూ ప్రాథమికంగా మనకున్నటువంటి హక్కు వాక్ స్వాతంత్రపు హక్కు, దాన్ని వినియోగించుకునేటువంటి బాధ్యత అందరిపైన ఉంటుంది కూడా అని కూడా ఆమె తెలియజేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మంచి ప్రభుత్వంలో తమ పైన ఇలా వేధించడం సరికాదంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ వేధింపులు ఉంటే అది మంచి ప్రభుత్వం అవుతుందా అని కూడా ఆమె ప్రశ్నించారు. ఎప్పుడు కూడా సోషలిస్ట్గా రైటర్గా అరుణ గోగులమండ ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చాలా అరుదుగానే ఉంటూ ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో పోస్టులు చేసినందుకు మాత్రం వేధించడం విడ్డూరంగా ఉందంటూ కూడా ఆమె మండిపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సోషల్ మీడియాలో నేను చాలా ఎక్కువ రాస్తూ ఉంటాను. అలాగే సోషల్ యాక్టివిస్ట్ గా, రైటర్ గా, పోయట్ గా, కాలమిస్ట్ గా నేను చాలా సుపరిచితురాల్ని. 2 రాష్ట్రాల్లో కూడా నా వ్యాసాలు చాలా పత్రికల్లో, ఫేమస్ పత్రికలు వస్తూనే ఉంటాయి. సడన్లీ దిస్ మంత్ ఆన్ థర్డ్ ఆర్ సమ్ టైం నాకు ఒక నోటీస్ వచ్చింది. పిఎస్ కి రండి, సైబర్ క్రైమ్ పిఎస్ విజయవాడకి రమ్మని. ఏం జరిగింది అని నేను ట్రై చేస్తే ఒక జైపాల్ బెజ్జం అనే అతను ఎవరు నా మీద సైబర్ కేసు బుక్ చేశాడు అని నాకు తెలిసింది. ఆ బెజ్జం ఎవరో నేను తెలుసుకోవడానికి ట్రై చేస్తే అబ్బాయి ఏమంటారంటే, నాకు చేత బోండమ్మ గారు పెట్టించారు, ఆమెకి నాకు ఎలాంటి శత్రుత్వం లేదు, అరుణ గారిని నేను ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు. చెప్తే లాస్ట్ ఇయర్ ఎప్పుడో పెట్టామో అని చెప్పాడు. అదేంటి, నాకు అతనికి ఎలాంటి శత్రుత్వం లేకుండా నా మీద కేసులు పెట్టడం ఏంటి అని అంటే, నెక్స్ట్ 2 days లో నా దగ్గరికి ఒక కానిస్టేబుల్ వచ్చారు. మీరు ఇలాగ రావాలమ్మా, వీళ్ళు చూసుకో అని చెప్పారు. సరే, నాకు వీళ్ళని చూసుకొని నేను ఈ రోజు వచ్చాను. దాంతో ఏంటంటే నా మీద అలిగేషన్స్, నేను హోమ్ మినిస్టర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి తిట్టినట్టు, అనరాని మాటలు అన్నట్టుగా నా మీద కేసులు ఫైల్ చేసి, తర్వాత నా సోషల్ మీడియా అకౌంట్ ని డిజేబుల్ చేసి, చాలా ఫాలోయింగ్ ఉన్న నా అకౌంట్ ని తీసేసి ఇలా పని చేశారు. నేను దానిలో ఏం రాశానంటే మీకు నేను చదివి వినిపించాలనుకుంటే, ఇది కంశీరామ్ గారి మాటలు అనమాట. వీటిని నేను చాలా మంచి ఉద్దేశంతో వాడాను. ఆధిపత్య కుల రాజకీయ పార్టీ కండువా నీ మెడలో కుక్కపులుసు లాంటిది అంటే దాని అర్థం ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీలు కింద ఎవరైతే బాధిత కులాలు ఉంటారో వాళ్ళకి అధికారం ఇవ్వరు. ఈ ఆధిపత్య కులాల పార్టీలు మీకు పదవి ఇస్తారు కానీ మీకు అధికారం ఇవ్వరు. మేడం గారు లేకపోతే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ కులాల, వాళ్ళ సమూహాల కోసం పనిచేయడం అనేది పెద్దగా జరగకుండా ఎవరైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీ చెప్పినట్టు ఆడుతున్నారు అన్న ఉద్దేశంతో నేను పెడితే, ఇది చాలా అఫెన్సివ్ మాటలు అని చెప్పి నాకు ఇది కేసు బనాయించడం. ఆ బనాయించడం కూడా ఒక ఎస్సీ అబ్బాయిని వాడి, ఒక ఎస్సీ వ్యక్తిని నేను నా మీద నాకు ఏ రకమైన గొడవలు లేని ఒక ఎస్సీ అబ్బాయిని బాధితులు చేసి అతను నా మీద కేసులు పెట్టడం ఏంటి? అతనికి నాకు అసలు సమస్య లేనప్పుడు నా మీద ఎట్లా పెడతారు? ఇంకొక పాయింట్ నేను అడుగుతున్నాను, అసలు ఎలాగా ఆ అబ్బాయి కేసు పెడితే నా అబ్బాయికి నేను ఏమైనా అనుండాలి కదా, అబ్బాయిని అనుకుంటే అబ్బాయి కేసు ఎలా తీసుకుంటారు? కానీ నాకు అసలు ఎస్సీల మీదకి ఎస్సీలను ఉంచుకొని పద్ధతులు ఏంటి నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్రాక్టీస్. అలాగే నేను లాస్ట్ గవర్నమెంట్ లో మీకు చెప్పాలంటే, వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చాలా తీవ్రంగా వాళ్ళని కూడా విమర్శ చేశాను. బికాజ్ ఐ ఆల్వేస్ టేక్ ది సైడ్ ఆఫ్ ది పీపుల్. నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ ని, ప్రజల కోసం గట్టిగా పనిచేసే వ్యక్తిని. ఎవరైతే సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారో చంపేసి, ఆ అబ్బాయి విషయంలో నేను వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడున్న ఎవరైతే ఆ విషయాన్ని కేసును పక్కదారి పట్టిస్తున్నారో వాళ్ళకి నేను అల్టిమేటం ఇచ్చి గట్టిగా వార్న్ చేసి ఈ కేసుని నీరు కాల్స్తే ఊరుకోమని గట్టిగా చెప్పినంతటి యాక్టివిస్ట్ నేను. అలాగే సుబ్రహ్మణ్యం డాక్టర్ గారిని అన్యాయంగా రోడ్డు మీద ఏడ్చి చంపేసినప్పుడు కూడా ఐ వాజ్ ది వెరీ ఫేమస్ అండ్ లౌడ్ వాయిస్. ఇలాంటి నా మీద నేను అసలు టీడీపీకి ఒక రకంగా ఎంతో గట్టిగా
వస్తుంది అని చెప్పి ఒక లౌకికమైన ముఖ్యమంత్రి అవుతారు మన చంద్రబాబు గారు అని నేను పని చేస్తే ఈ రోజు నన్నే కేసుల్లో ఇరికించడం చూస్తా ఉంటే ప్రజల గొంతులు మోయించడమా, గట్టిగా మాట్లాడి ప్రజల కోసం మాట్లాడే వాళ్ళని నొక్కడమా, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఏంటి ఇది అనేది నాకు అర్థం కావట్లేదు. కానీ నేను ఒక్కటే చెప్తున్నాను, నేను ఎలాంటి తప్పు మాటలు వాడలేదు. తప్పు మాటలు వాడాను అని గనక ఎవరైతే సదరు వ్యక్తులు అనుకుంటే గనక ఖచ్చితంగా ఎలాంటి మాటలు ఇప్పుడు వాడరు. అది బాధాకరంగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ మాటలు ఉపసంహరించుకున్నాను. కానీ అట్ ద సేమ్ టైం ఐ బీన్ ఫైటింగ్ ఫర్ పీపుల్. ఏవైతే అధికారంలోకి వస్తాయో పార్టీలు ఏవైతే ప్రామిసులు చేశాయో వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆ క్యాంపెయిన్ కి నిలబడినప్పుడు నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీటిపై క్వశ్చన్ చేస్తారు. ఐ విల్ ఫర్దర్ ఫైట్ ఫర్ ది పీపుల్స్ రైట్స్. దిస్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్. నా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది నా ఫండమెంటల్ రైట్. ఆ ఫండమెంటల్ రైట్ ని నేను వాడుకుంటాను, రాజ్యాంగబద్ధమైన పోరాటం చేస్తాను. అలాగే ఏదైతే ప్రభుత్వాలు లేకపోతే వాటికి ఎలాంటి లాయల్టీ నేను ప్రదర్శించాను, డెఫినెట్ గా ఆ లాయల్టీ ప్రదర్శించడంలో మద్దతు ఆదుకుంటున్నా. నాకు ఎలాంటి లోటు ఇబ్బంది లేదు. ఐ వాజ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఐ విల్ ఫైట్ ఫర్దర్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ది